హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మరొక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే ఆలూ కర్రీ. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులో కావాల్సినంత నూనె వేసి పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగలు వేయాలి. వాటిని బాగా వేయించాలి. అవి వేగాక మనం ముందే సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. వేశాక వాటిని కొంచెం వేయించాలి. అలా ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి వేయాలి. అలా పచ్చిమిర్చి వేశాక దానిని కలబెట్టాలి. అలా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా వేయించిన ఉల్లిపాయ పచ్చిమిర్చిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అందులో పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించాలి. అలా వేయించాక పచ్చివాసన అంతా వెళ్ళాక దాంట్లో కావాల్సినంత పసుపు వేయాలి. వేశాక పసుపు వేయాలి. ఆ తర్వాత దాన్ని బాగా కలపాలి. కలిపాక మనం ముందే కడిగి పెట్టుకున్న ఆలు వక్కల్ని అందులో వేయాలి. వేశాక ఒకసారి బాగా కలపాలి. కలిపాక దానిపైన మూత పెట్టాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి బాగా కలవాలి. కలిపాక దాంట్లోకి కావాల్సినంత ఉప్పు వేయాలి. వేశాక మరలా ఒకసారి కలపాలి. ఆ తరువాత కావాల్సినంత కారం వేయాలి. వేశాక మనకి కావాల్సి అనుకుంటే మసాలా కూడా వేయొచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సినంత మనకి కావాల్సినంత కొత్తిమీర వేసి దాన్ని కలపాలి. అలా కలిపాక దాన్ని ఒక 2 minutes అలా స్టవ్ పైన కలుపుతూ ఉండాలి. అంతే, మనకెంతో రుచికరమైన ఈజీ ఆలూ కర్రీ రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి ఇంకొంచెం మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.